హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న డిఎస్సి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది కదా, దాని గురించి ఒక వీడియో చేశాను. మీకు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉండద్దు అని చూపిద్దామని చిన్న వీడియో చేస్తున్నాను. చూడండి, మీరు గూగుల్లో ఏపీడిఎస్సి 2025 నోటిఫికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. రిజిస్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే క్యాండిల్ లాగిన్ మీద క్లిక్ చేసి కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. కింద చూడండి, కింద ప్రింట్ ఫామ్ అంటే అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ అక్కడ నుంచి తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్గెట్ పాస్వర్డ్ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే దాని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే థర్డ్ది నవ్ యువర్ యూజర్ ఐడి అని ఉంది కదా, దాని ద్వారా మీరు యూజర్ ఐడి మర్చిపోతే అక్కడ నుంచి మీరు మీ యూజర్ ఐడి అని తెలుసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయి ఉంటే వాళ్ళకి ఈ ఆప్షన్స్ అనేది ఉపయోగపడతాయి. కింద బాక్సెస్ ఇచ్చారు చూడండి, ఈ బాక్సెస్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చూసుకొని దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. చూడండి, యూజర్ మాన్యువల్స్, షెడ్యూల్స్, గ్రీవెన్స్ ఆర్డర్స్, ఇక్కడ వ్యూ అనేది కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏపీ మెగా డిఎస్సి 2025 షెడ్యూల్ని ఓపెన్ చేసి షెడ్యూల్ ఏ విధంగా ఉందో చూడండి. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది 24/2025 నుంచి. సెకండ్ వన్, పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ పేమెంట్ 24/2025 నుంచి 15/5/2025 వరకు మీరు అప్లికేషన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబుల్ ఫర్ మెగా డిఎస్సి. ఆన్లైన్లో మెగా డిఎస్సి ఆన్లైన్ టెస్టులు కూడా 25/2025 నుంచి అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. డౌన్లోడ్ హాల్ టికెట్ ఫ్రమ్ మెగా డిఎస్సి. హాల్ టికెట్స్ కూడా 30/5/2025 అంటే మే 30/2025 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్స్లో ఉంటాయి. షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో మనకు ఇచ్చినట్టు 6/6/2025 నుంచి 6/7/2025, జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఈ విధంగా అనేది మీరు ఇన్ఫర్మేషన్ ఏ బాక్స్లో ఇన్ఫర్మేషన్ కావాలో మీరు చూసుకొని దాని మీద క్లిక్ చేస్తే వ్యూ అని ఆప్షన్ చూపిస్తుంది. వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇది ఈ విధంగా వ్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ బాక్స్ని క్లిక్ చేసి మీరు ఈ విధంగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.